బై శశి సోప్స్ లో ఇప్పుడు ఎమోషనల్ అత్యాచారం అంటే ఏంటో తెలుసా? తెలీదా? అయితే స్కిప్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ద స్టేజ్. Who are you? Who are you? The dulce Zara, Pucho Sara. Who are you? Who are you? Who are you? The dulce Zara, Pucho Sara. Who are you? ఎవడరా ఎవడి హీరో గారు. మరి హూ ఆర్ యూ అని అడుగుతాడు. నేను డైరెక్టర్ నేను తెలియదు అడిగి చెప్పు. సార్ డైరెక్టర్ గారండి. నమస్కారం అండి. ఇదే ప్రొడ్యూసర్ కూడా. అవును. ఎరా హీరోయిన్ ఎదురా? హీరోయిన్ గారు రామ్మ తల్లారా. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. అరే కడుపు మంటతో ఉన్న ఆర్టిస్ట్ ని తీసుకురంటారా? 4 రోజులు ఫుడ్ దొరుకుతుందంటే కడుపుతో ఉన్న ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారంటారా మీరు? అమ్మా హీరోయిన్ అడుక్కు తినేదానిలా ఉందమ్మా. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారమ్మా. క్షమించమ్మా, నీ కోరిక తీర్చలేకపోతున్నానమ్మా. డాన్స్ మాస్టర్ రెడీ రెడీ ఉన్నారు సార్. ఆడు అరవం అరవం అంటాడు, అరుస్తూనే ఉంటాడు. ఆయన విలువ ముందు. డాన్స్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు. ఏంటండి வந்துட்டாங்க డాన్స్ మాస్టర్ ఏంటి అసిస్టెంట్ என்ன వస్తా என்ன பண்ண ఎలా నెయ్యి ఏమి లేదండి. డాన్స్ మాస్టర్ అని మీరు. ஆமா என்ன இப்போ யாரு ஹீரோ யாருங்க யாரு ஹீரோ அங்க சொல்லுங்க ఇగో హీరో ఎల్లు. யாரு இவன்? நீ ஹீரோயா? యారు హీరో తెలుగు ఇండస్ట్రీ యారు హీరో? ఏమండి డాన్స్ మాస్టర్ గా మీరు ఫస్ట్ లుక్ లోని నీ హీరోయా అని అరిస్తే నేను వారం రోజుల నుండి అనిపిస్తున్నాను. నేనేమనాలి? వా 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 మున్నాడు ఇట్లా వెచ్చడే. లేదు లేదు అంతగానే వంగలాడు వంగలాడు. வா 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 ட்ரெஸ்ஸிங் எடு. என்ன நான் ஃபர்ஸ்ட் மூவியா? நான் எப்படி பண்ணுவேன் தெரியுமா? 150 மூவிஸ் பண்ணிட்டேன். வா 1 என்னடா இது எப்படி சரியா பண்ணு. ரெடி பண்ணு. என்ன என்ன மலபத்தகமா? என்ன பண்ற நீ? நான் என்ன சொன்னேன்? ఎలాగోలా మేనేజ్ చేసింది. என்ன மேனேஜ் பண்ற? சீமா தெரியுமா? சீமா இங்க இருக்கு. ఇంకే அடி இங்க இருக்கு. அடி எங்க இருக்குது? எங்க இருக்குது? చీమ ఎంత ఉంటే దానికి ఇరుక్కోవడం అవసరం ఏముంది సార్? காரல ப்ராப்ளம் ஆகுது. அங்க சீம இருக்கு. அடி அந்த பக்கத்துல அடி இந்த பக்கத்துல அடி. நான் என்ன சொல்றேன் நீ என்ன பண்றடா? ஓகே ஓகே அरे கேமரா வா க்ளோஸ் க்ளோஸ் 50 லைன்ஸ் கிளாப் இருக்காது சாங். நீ போ ஒரு எக்ஸ்பிரஷன் ஸ்மைலா கொடுங்க. அது 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 ரெடி 1 2 ஸ்மைல் ஸ்மைல். அங்க ஹீரோயின் இருக்கு. இங்க பாரு ஃபர்ஸ்ட் அங்க இருந்து ஸ்மைல் அப்படி பண்ணு. ரெடி ஏய் வாடா பண்ணு. பேக்கப் இந்த படம் நான் பண்ண மாட்டேன். அது ஒரு ஸ்மைல். ఫైట్ మాస్టర్ ని పిలిపించవే. ఫైట్ అయినా కంపోజ్ చేద్దాం. మాస్టర్ మాస్టర్ నువ్వు ఫైట్ మాస్టర్. అమ్మా ఫైట్ మాస్టర్ అంటే మన పెరట్లో ఉన్న తులసి మొక్క అంత ఉన్నాడు. ఆయన తీసుకొచ్చారమ్మా. హలో ఏమంటున్నాడు ఆడు? అదే ఇందాక నుంచి అదే గోలి. ఏంటి నువ్వు నన్ను నాశనం చేయడానికి వచ్చావా? నిన్ను నాశనం చేయడానికి కాదు. నువ్వేమో 60 సంవత్సరాలు, ఆడేమో ఇంత నుండి భూమికి దాంట్లో ఉన్నాడు. ఆడితో ఫైట్ నీకు పెట్టించాలా? రెడీ ఫైట్ చేద్దామా? ఎలవై కెమెరామెన్ నువ్వు. రోల్ క్లాప్ ఇన్ రోల్ కెమెరా. గట్టిగా రోకరా. యాక్షన్. ఎలా కొట్టు? మళ్ళీ కొట్టు. రెడీ రెడీ 1 మోర్. ఏంట్రా ఇలాగా? ఏమైంది? నొప్పి పెడుతుందని నీకేమైనా లంచం ఇచ్చాడా? ఇలాగెళ్ళి ఏంట్రా ఇది ఫైట్? నువ్వే ఎముకలు ఇరిగిపోవాలి అలా కొట్టు. అవన్నీ అట్లా చేయరు బై. అవన్నీ గ్రాఫిక్స్. నువ్వే పెద్ద గ్రాఫిక్ బొమ్మలా ఉన్నాయి. నీకు మళ్ళీ గ్రాఫిక్సా? కష్టం రా మీతో. ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్. నువ్వు పెట్టిన 10 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. ఎవడైనా సక్సెస్ మీట్లు పెడతాడు సినిమాకి. ఫ్లాప్ మీట్ అని నేను కొత్తగా పెడుతున్నాను. ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయండి. కనీసం అదేనా సక్సెస్ అవుతుంది. అక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ స్వాగతం. నా సినిమా చాలా బాగా వచ్చింది. టైటిల్ కూడా డైరెక్టర్ గారు బాగా ఆలోచించే పెట్టారు. నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అని.
కానీ బాగుంది, చాలా బాగా వచ్చింది. నిజంగా ఈ సినిమాతో నేను ఎక్కడికో వెళ్తానని ఆశిస్తున్నాను. హీరోయిన్ గారు మీరు మాట్లాడండి. డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు మంచి గ్రామర్ ఉన్న వ్యాసమే ఇచ్చినారు. గ్రామరా? థ్యాంక్స్. డైరెక్టర్ గారు ఈ సినిమాని చాలా డీసెంట్రీగా తీసినారు. ఈ సినిమాలో హీరో గారి గురించి చెప్పాలనుకుంటే ఆజానుభావుడు, ఈయనకి ఫిజిక్స్ ఎక్కువ. డైరెక్టర్ గారు మన సినిమా గురించి మీరు చెప్పండి. ఇటు రండి. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ సినిమా ఖచ్చితంగా డిజాస్టర్. ఫస్ట్ డేనే థియేటర్కి వచ్చిన ప్రతివాడు కూడా హీరో ముఖం మీద ఒకసారి ఫు అని, హీరోయిన్ ముఖం మీద ఒకసారి ఫు అని ఉమ్మేసి వెళ్ళిపోవడం ఖాయం. చెప్పే పెట్టే డైరెక్టర్. మరి అలా చెప్పకపోతే ఇప్పుడు నీ బాధలు నేను ఒక్కనే పడ్డాను, రేపు మొత్తం మిగతా డైరెక్టర్లు అందరూ పడాలా? సినిమా బాగుంటుందని చెప్పచ్చు. ఏం చేసావని బాగుంటానికి పదా. సో మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏంటి మురళి, హీరోని పెట్టి తీసే ముందే ఆలోచించాలి కానీ సినిమా తీసేసిన తర్వాత మరీ అంత నిర్మోహమాటంగా చెప్తే ఎట్లా? అందరిలోకి మీ ఫైట్ మాస్టర్ సూపర్, ఇంతే ఉన్నాడు. సూపర్ మచ్చి. ఓకే, బాగుందని చెప్పలేం. ఓకే, నాగ్ బాబు సార్ బాగుంది, నైస్, గుడ్ ఎంటర్టైన్మెంట్.